నీ దగ్గర కోట్లు ఉంటే నువ్వు ఒక హీరోకి 50 కోట్లు 100 కోట్లు ఇచ్చి ప్రజల మీద రుద్దేసి ప్రభుత్వం అన్యాయం చేస్తుందని స్టేజ్ల మీద అరుస్తారా? గుక్క పెట్టి ఏడుస్తారా మీరు? వాళ్ళ గొంతెమ్మ కోరికలు తీర్చమని ఎవరు సార్ చెప్పింది మీకు? బన్నీయో పవన్ కళ్యాణ్ మహేష్ని చూసి వస్తారు సినిమా తయారయ్యేది మేజర్ రెవెన్యూస్ వచ్చేది పెద్ద సినిమా, హీరోల సినిమా. వాటిల్లో వాళ్ళని చూసి వస్తారు కనుక ప్రొడ్యూసరు వాళ్ళకు అంతకుముందు ఉన్న ట్రాక్ రికార్డ్ చూసి వాళ్ళ సినిమా ఎంత ఆడింది, ఎంత రెవెన్యూ వచ్చింది అనే ఒక క్యాలిక్యులేషన్లో వాళ్ళకి అన్ని కోట్లు వేస్తాడు, కానీ మతిమాలి కాదు. అది బిజినెస్ క్యాలిక్యులేషన్, అందుకని లేదు అక్కడ. అప్పుడు 50 కోట్లు ఇవ్వాలా, 60 ఇవ్వాలా, 20 ఇవ్వాలా, 10 ఇవ్వాలా, 10 చాలు కదా అని అనటానికి అసలు వేరే వాళ్ళకి ఎలా హక్కు ఉంటుందండి? అది ఇచ్చేవాడికి తీసుకునేవాడికి ఎందుకు ఇస్తున్నారు అని అర్థం తెలిసిన వాడి మధ్య ఉంటుంది మొత్తం. అప్పుడు ఆ కాంటెక్స్లో సినిమా ఇంతలో తీసి వాళ్ళకి ఎక్కువ 80% ఇస్తున్నారు అనేది ఒక ఇష్యూగా తీసుకుంటాం అనేది చాలా హాస్యాస్పదమైన విషయం. ఇది మీకు ఇన్ఫర్మేషన్ తెలియక మీకు అర్థం కావట్లేదా? మాకు అర్థమయ్యేటట్టు చెప్పండి.